the beauties.
ఫస్ట్ ఇంద్రజ గారు, ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మ్యామ్? యావరేజ్. భోగి పండుగ రోజు ఇలాంటి ఒక కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ కదా మనకి కావాల్సింది. వీళ్ళు ముగ్గురికి ఇచ్చిన సాంగ్స్ ఏంటి, నాకు ఇచ్చిన సాంగ్ నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేసుకున్న సాంగ్ ఏంటి? సెలెక్ట్ చేయలే, మీ శ్రీదేవి డ్రామా కంపెనీ సెలెక్ట్ చేశారు. మాదేంటయ్యా, మా శ్రీదేవి డ్రామా ఎంత, మీ శ్రీదేవి డ్రామా కూడా అంతే. అందుకే అంత వాల్యూ వచ్చి ఎల్ల వేసాను. వీళ్ళందరికేమో ఇంద్రజ గారు, డైరెక్టర్ గారు ఫస్ట్ ఒక 6 పాటలు డిసైడ్ చేసి పంపారు. మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళు ముగ్గురు వెళ్ళి హ్యాపీగా పండగకి రిలేటెడ్ పాటలు సెలెక్ట్ చేసుకున్నారు. కానీ దాని తర్వాత మా యూనివర్సల్ రోహిణి అక్క వెళ్ళింది. అక్క వెళ్ళి ఇది ఒక పండగ పాట అనుకొని సెలెక్ట్ చేసుకుని వచ్చింది. ఇంద్రజ గారు, ఈ పాట వెనకాల జరిగిన బ్యాక్ స్టోరీ కూడా మేము మీకు చెప్పేసాము. సో ఇప్పుడు చెప్పండి మ్యామ్, ఈ పాటల సెలెక్షన్ ఎలా అనిపించింది? మా బ్యూటిఫుల్ లేడీస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ముందు 3ంటికి చెప్పండి. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మ్యామ్. నాకైతే భోగి పండుగ రోజే సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. వాళ్ళ ముగ్గురు పాటలు ట్రెడిషనల్ గా పండగకి సంబంధించి ఉంటే, రోహిణి గారి పాట అలా సెపరేట్ గా ఒక యునిక్నెస్ తో ఉండడం ఎలా అనిపించిందంటే, ఆకు వేసి పరమాన్నం వడ్డించి అలా ట్రెడిషనల్ గా భోంచేస్తాం కదా, మధ్యలో ఒక బుఫే వచ్చినట్టు అనిపించింది. సో ట్రెడిషనల్ గా ఒక భోజనం, బంది భోజనం జరుగుతున్నప్పుడు బుఫే మధ్యలో వచ్చినట్టు. అది మీరు బఫే అవును, అది బఫే అనర్రా, బుఫే అనే అంటారా? అది ఆ బుఫే, ఇది మన రోహిణి బఫే. మరి ఈ బఫేని ఇంత బాగా వండిన మాస్టర్లు ఎక్కడా? రోహిణి గారిని చూసి చాలా మంది నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పాట పాడినప్పుడు మనసు పెట్టి పాడారంటారు కదా, కానీ డాన్స్ చేసినప్పుడు కూడా మనసు పెట్టి డాన్స్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. లోపల ఉన్న హ్యాపీనెస్ ఆవిడ డాన్స్ చేస్తున్నప్పుడు ఉట్టిపడుతుంది అనమాట. నాకు నిజంగా చాలా ఇష్టం రోహిణి గారు. యాక్చువల్ గా రోహిణి గారు, రామ్ ప్రసాద్ గారు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. నేనే మధ్య కట్ చేశాను మేడం కాంబినేషన్ డాన్స్, తనకు పేరు ఎక్కువ. అది కూడా పోతే మీకు ఇంకెవరు లేరు, చూసుకోండి. అలాగే మనకు వర్ష ఎంత సంబరం తెచ్చారంటే, గలగల 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 స్టేజ్ మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా వర్ష చాలా బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే సత్య, ఈ రోజు నాకు మీరు చాలా నచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. డాన్స్ అయితే ఈ రోజు నాకు నిజంగా ఆ సాంగ్ ఎందుకో తెలీదు, మీకు చాలా ఇష్టమా ఏమో మరి నాకు తెలీదు, మీరు చాలా ఇంట్రెస్ట్ తో, చాలా ఎక్స్ప్రెషన్స్ వైస్ గా కూడా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ. శిరీష గారు సో బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్డ్ యాజ్ ఆల్వేస్. చాలా క్వైట్, కామ్, ప్లెసెంట్ గా ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడు చూసినా గానీ, అంతే బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ మాస్టర్ పేరుకు మాత్రమే రాజు కాదు, కొరియోగ్రఫీలో కూడా రాజు. మరి ఇక్కడ బోడి సర్పంచ్ గారు, మీకు ఎలా అనిపించింది రికార్డింగ్ డాన్స్? ఈ మధ్యకాలం ఫెస్టివల్ లో వేసిన బెస్ట్ యావరేజ్ డాన్స్. మేము వేసినట్టు ఒక్క స్టెప్ కూడా లుంగిలో మీరు వేయలేరు తెలుసా. లుంగి ఇప్పితే మామూలుగా ఉండదు కానీ త్రిష, వర్ష అండ్ సత్యశ్రీ మీరు అందరూ సూపర్ బాగా చేశారు. రష్మి లాస్ట్ నువ్వు కూడా ఎర్రదీసేసావు. Once again, thank you so much for this wonderful performance.